పెద్దరికం అంటే అర్థం తెలుసా? జై శ్రీరామ్. కొడుకు వీధిన పడి ఎవరినైనా కొట్టాడనుకోండి, తండ్రి లోపల నుంచి పరిగెత్తుకొచ్చి, అయ్యా పెద్దవాణ్ణి క్షమించండి, నేను మీ కాళ్ళు పట్టుకోకూడదు, ఆయుక్షీణం అని, ఇవి చేతులు కావు అంటాడు. మీ కాళ్లే పట్టుకున్నట్టు నన్ను చూసి విడిచిపెట్టేయండి మా అబ్బాయిని అంటాడు. తండ్రి ఏమైనా తప్పు చేశాడా అంటే పెద్దరికం. నేను తండ్రిని ఎందుకు, నా కొడుకుని రక్షించుకోవాలి, అజ్ఞానం నుంచి వీడు పాడైపోకుండా చూడాలి. అందుకని పెద్దరికంతో తాను తప్పు చేయకపోయినా, మనసులో కుందినా తాను క్షమార్పణ చెప్పుకుంటాడు. ఇది ప్రేమంటే. ఇది కర్తవ్యానికి పరాకాష్ఠ. మహాభారతం విరాట పర్వంలో దుర్యోధనుడు కృపాచార్యుల వారిని, ద్రోణాచార్యుల వారిని అవమానిస్తే దుర్యోధనుడి బదులు భీష్ముడు కృపాచార్యుల వారికి, ద్రోణుడికి క్షమార్పణ చెప్పుకుంటాడు. ఎందుకంటే తాను కురు వంశానికి పెద్దవాడు కాబట్టి. ఇది పెద్దరికం నిలబెట్టుకోవడం అంటే. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, విరాట పర్వం ఏ ఘట్టంతో పూర్తవుతుంది? మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.